శ్రేష్టమైన సమయం కొరకై దేవాది దేవునికి నిండుగా వందనాలు తెలియచేస్తూ వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీతో మాట్లాడటానికి దేవుడే నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆ దేవుని గణపరుస్తున్నా వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు విశేషముగా మనము తీసుకున్న అంశము ఆధారం చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మన అంశం ఏంటంటే నీ బాధ్యత ఏమిటో తెలుసుకో. నో యువర్ డ్యూటీ బిఫోర్ యూ డూ ఎనీథింగ్. నీ బాధ్యత ఏంటి? భర్తలారా, భార్యల విషయమై మీ బాధ్యత ఏమిటి? అది దాని అర్థం. ఇక నెక్స్ట్, భార్యలారా మీ భర్తల విషయమై ఏమిటి నీ బాధ్యత? ఇది చాలా ఆసక్తికరమైన విషయము, చాలా మనసులో పెట్టవలసిన విషయం కనుక అందరూ అటెన్షన్ ప్లీజ్. ఒక్కొక్క తిరుగుతున్నాయన ఈ మాటను జాగ్రత్తగా గమనించాలని కూడా తెలియచేస్తున్నాం. అసలు భార్యాభర్తల విషయంలో ఉండవలసిన బాధ్యత. ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనమును చదువుకున్నట్లయితే ప్రారంభములో దేవుడు మానవులను చేసిన రీతిని మనం పరిశీలన చేసి లోతైన విషయాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా దంపతులు, వివాహమైన దంపతులైన వారు ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఆదాము తన భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. జాగ్రత్త. దేవుడు కలగజేసినప్పుడు మానవులను వింతగా కలగజేశాడు. అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న మానవులు ధరించుకున్నట్లుగా, పోటీ పడుతున్నట్లుగా కాకుండా దేవుడు ఏమై ఉన్నాడో వారు కూడా అలాగే ఉండాలని, అలాగే వారు సిగ్గు ఎరుగక, భేదాభిప్రాయాలు లేక, there is no difference between both. ఆదాము గొప్ప, హవ్వ గొప్ప, హవ్వ గొప్ప, ఆదాము గొప్ప అనే తారతమ్యం ఏమిగాక ఆదాము ఎంతో, హవ్వ కూడా అంతే అని వారిని కలగజేసి సిగ్గు అనేది ఎరగకుండా ఇద్దరిని సమానముగా సృజించి వారిని దీవించాడు. అయితే రాను రాను మానవులైన వారు చేయవద్దన్నది, తినవద్దన్నది ఎప్పుడైతే చేయటం ప్రారంభించి తినటం ప్రారంభించారో వారికి సిగ్గు అనేది they came to know that they were naked. వారెవరు వస్త్రహీనులుగా ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారని తెలియవచ్చింది. ఎలా తెలియవచ్చిందంటే స్త్రీ చేసిన అఘాయిత్యమే. స్త్రీ అనేది ఆ 3వ అధ్యాయము 1వ వచనంలో సాతాను సర్పరూపంలో దిగి వచ్చి హవ్వను పలకరించడం, ఒక అనుమానాన్ని రేకెత్తించినప్పుడు హవ్వ తన పక్కనే ఉన్న ఆదాముతో కూడా మాట్లాడక ఏ చెట్టు దగ్గరికైతే వెళ్ళి పండు తినకూడదో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటం, పండు తీసుకోవటం, పండు తినటం, తాను తీసుకొని తినటమే కాకుండా తాను తోడునిచ్చిన ఆదాముకు కూడా ఇవ్వటం. ఆదాము కూడా ఆ సమస్య అనేది ఉత్పన్నం అవుతుందేమో, దేవుని దృష్టికి దోషులు అవుతామే అనుకుండా హవ్వను బట్టి తినటం ప్రారంభించేశారు. తిన్న తర్వాత వారిద్దరూ దిగంబరులని తెలుసుకున్నారు, పారిపోయి దాక్కున్నారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట దేవుడు వ్రాయించవలసి వచ్చింది. ఆయన స్త్రీతో, నీవు ప్రసవ వేదన కలిగి నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించుచున్నాను, వేదనతో నువ్వు పిల్లలను కందువు, నీ భార్య ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. జాగ్రత్తగా గమనిస్తున్నారా? ఒకప్పుడు ఈక్వల్, ఒకప్పుడు భార్య ఎంతో భర్త అంతే, భర్త ఎంతో భార్య అంతేనే సమానంగా చేస్తే ఇక్కడ ఒక స్పష్టత వచ్చింది. ఏంటి? ఇక నుంచి హవ్వ నిన్ను నీ యజమానుడైన ఆదాము ఏలుతాడు. ఎందుకని? నువ్వు తప్పు చేశావు, దేవుని మాటను తిరస్కరించావు, దేవుడు మీకు చెప్పిన దాన్ని అధిగమించి నీ యజమానులు కూడా తెలియకుండా వెళ్ళటం, పండు తీసుకోవటం, తినటం, దాన్ని తీసుకొచ్చి ఆయన రేపు ఆయనకి ఇవ్వటం, ఆయన కూడా తినటం చేశాడు. అయితే ఈ సమయంలో నువ్వే తప్పు ద్రోవ పట్టించడానికి ఆస్కారం అయ్యావు గనక నీకు ఇక నుంచి రాబోయే దినాల్లో శ్రమలు కలుగుతాయి, వేదనతో పిల్లలకు అంటావు,
అంతేకాదు నీకు ఆయనకు వాంఛ కలిగింది, ఇక నుంచి నిన్న ఆయన ఏలతాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. అంటే పురుషుడికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే స్త్రీని ఏలుట. అంటే నీ మీద ఆయన ఏలేవాడుగా ఉన్నాడు. ఈజ్ ఎ రూలర్ ఓవర్ యూ. జాగ్రత్తగా గమనించాలి. వివాహమైన తర్వాత సంవత్సరాల తరబడి కాపురం చేస్తున్నవారు, వివాహం చేసుకోబోతున్న వారు అందరికీ అటెన్షన్ ప్లీజ్. ఏంటంటే నీవు ఏలుతున్న వానికి లోబడి ఉంటున్నావా, నువ్వే ఆయన ఏలుతున్నావా? లోకంలో పరిస్థితులను గమనించిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఎన్నుకోవడం జరిగింది. చాలా కాపురాలలో ఇవాళ వింతైన పొగడు ఏంటంటే అజమాయిషి ఎవరిది, పెత్తనం ఎవరిది, తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? చెప్పండి, ఎవరి మాట ఎవరు వినాల్సి వస్తుంది? ఎవరి మాట ఎవరు వినాలని బైబిల్ చెప్తుందంటే ఒకప్పుడు మీ ఇద్దరు ఒకటే, కానీ దోషం అనేది మూట కట్టుకున్నప్పుడు స్త్రీకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నువ్వు ఏలబోతున్న మీ ఆయనకు లోబడి ఉండాలా. దేవునికి స్తోత్రం. కానీ ఆ పరిణామం ఏంటంటే విచిత్రమైన పరిణామం. ఏదేమైనా వాక్యమే. నీ బోడి పెత్తనం ఉపయోగించి లొంగ తీసుకోవచ్చు, చెప్పింది చేయించవచ్చు, పేడకలు కొట్టించవచ్చు, నీళ్లు కాపియొచ్చు, వచ్చేసరికి అన్నం పెట్టుకొని తినవచ్చు, నువ్వేదైనా చెప్పొచ్చేమో, కానీ ఆయన నిన్ను ఏలువాడు అని గుర్తుపెట్టుకో. ఇక రెండవ మాటను చూద్దాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో మరొక సందర్భం. ద సెకండ్ థింగ్ టు నో. నీవు ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. 7వ దినమున రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగానున్నప్పుడు కూడి వచ్చిన జనము రాణి అయిన వస్తీకిని సౌందర్యమును కనపరుచు నిమిత్తమై రాజ కిరీటమును ధరించి ఆమెను తన సన్నిధికి పిలుచుకుని రమ్మని అధికారులను పంపాడు. రెండవ జాగ్రత్త చూడాలి అందరూ. లుక్ ఎట్ మీ. స్త్రీలారా, పురుషులారా, మీ బాధ్యత ఏంటి? బాధ్యతాయుతమైన కాపురం చేస్తుంటే చిచ్చులు రావటం ఖాయం, శ్రమలు రావటం ఖాయం. కానీ వాక్యం ఏమంటుందో అర్థం చేసుకో. మొదట నీ బాధ్యత ఏంటి? ఏలు వానికి నువ్వు లోబడి ఉండి కాపురాన్ని చక్కగా చేసుకోవాలి. ఒకవేళ శృతి మించితే అది నీ చేతుల్లో పని కనుక దాని పరిణామం వేరుగుంటది. ఇక రెండోది ఏంటి? ఇక్కడ రాజ్యాన్ని ఏలుతున్న రాజు పేరు అహశ్వరోషు. ఆయన సుమారుగా పర్ఫెక్ట్ గా 127 సంస్థానముల మీద రాజయ్యుండి ఒక చక్కని అందమైన భార్యను తనకు భార్యగా చేసుకుని ఒక రోజు ద్రాక్షారసము విందు జరుగుతున్న టైంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటా ఆలోచన? నా భార్య యొక్క సౌందర్యాన్ని నేను లోకానికి చూపించాలి, నా భార్య యొక్క అందాన్ని నేను ప్రజలకు చూపించాలి, వచ్చిన వారి అందరి అతిథులందరికీ నా భార్య సౌందర్యాన్ని కనపరచాలని ఏం చేస్తున్నాయంటే రాణికి ఆజ్ఞ పాస్ చేస్తున్నాడు. 7 అధికారులు వెళ్ళి, అమ్మా నీ యజమానుడు అంటున్నాడు ఆభరణాలు ధరించుకొనిరా, చక్కని వస్త్రాలు ధరించుకొనిరా, చక్కని కిరీటాన్ని ధరించుకొనిరా, నీ సౌందర్యాన్ని లోకానికి లేకపోతే తన గొప్పతనాన్ని, నీ గొప్పతనాన్ని తన గొప్పతనంగా దేవుడు నాకు ఇచ్చిన అందమైన భార్యని సంతోషపడటానికి ఆయన ధరించుకొనిరా అంటున్నాడు. ఈ మాట విన్న తర్వాత స్త్రీలారా, మీ యజమానుడు చెప్పిన మాట యోగ్యముగా ఉన్నదా అయోగ్యముగా ఉన్నదా? మాట అంగీకరిస్తారా అంగీకరించరా? చెప్పండి, అందరూ చెప్పాలా. పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా నాకు చెప్పాలా. నీ యజమానుడు అంటున్నాడు మనం ఒక ప్రాంతానికి వెళదాం, మనం ఒక పార్టీకి వెళ్దాం, మనం ఒక విషయంలో వెళ్ళబోతున్నాం కనుక నువ్వు కూడా ఆ గదిలో నుండి చక్కగా అలంకరించుకొని ఆభరణాలు ధరించి కిరీటాన్ని ధరించుకొని రా, నా పక్కనే కూర్చో అన్నాడు. మీరేమంటారు? ఇది మంచి మాటేనా? విన్నవాళ్ళారా, స్త్రీలారా చెప్పండి. పురుషుకి లోబడే వాళ్ళే చెప్పాలా. నీ యజమానుడు అంటున్నాడు, కానీ ఇక్కడ వస్తీ అంత రివర్స్. నా యజమానుడు చెప్తే ఏంటి, 7 అధికారులైనా మీరు చెప్తే నాకేంటి, నేను రాను. యజమానుడు చెప్పిన మాట మొదటి వచనంలో ఏం నేర్చుకున్నాం? నిన్నేలు వాడికి లోబడి ఉండాలా అంటే, ఏలు వాడికి లోబడి ఉండటం ఏంటయ్యా? ఆయనంతో నేనంతే అనుకుందో మరి ఏమనుకుందో గాని అందమైన వస్తీ అంటుంది నేను రానని చెప్పు.
అందుకే ఆ రోజు నుంచి కొత్త ఆజ్ఞ ఒకటి బయలుదేరింది. 1:22 ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం. చాలా జాగ్రత్తగా కాపురం చేసుకుంటున్న వాళ్ళందరూ ఈ మాటలు మనసును పెట్టుకోండి. ఒకరే, ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండాలి. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. కొత్త ఆజ్ఞ. మొదటేమో సమానంగా ఉన్నప్పుడు స్త్రీ చేసిన కార్యానికి ఆ స్త్రీ మీదే పురుషునికి ఆధిక్యత లభించిందని బైబిల్ చెప్తుంది. ఇక రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ఆ యొక్క ఆ పురుషుణ్ణి, ఆయన మాటను, యజమానుణ్ణి, తలను, ఆ భర్తను మాటను తిరస్కరించిందో, ఇక్కడ రాజైన అహష్వేరోషు ఒక డిగ్రీని పాస్ చేస్తున్నాడు. ఏంటంట, ప్రతి ఇంటికి ఈ రోజు నుంచి పురుషుడే అధికారిగా ఉండాలి. నా ప్రశ్న, చేరిన వారులారా, మీ ఇంటికి మీ పురుషుడే అధికారిగా ఉన్నాడా? చెప్పండి. మీ ఇంటికి మీ పురుషుడిని అధికారిగా ఉండనిస్తున్నారా? అదేంటి అలా అంటున్నారంటారా? తాళపు గుత్తి ఆయన దగ్గరే ఉందా? కనీసం బయట ప్రపంచానికి వెళ్ళాలంటే 10 రూపాయలు టీ కూడా అడుక్కొని వెళుతున్నాడా? 100 రూపాయలు తీసుకెళ్ళని చెప్పి పంపిస్తున్నారా? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, డెలీరాతో అంటున్నాడు శాంసన్ గారు. ఏమని? డెలీరా, చంపినా నువ్వే, బతికించినా నువ్వే. అదేంటి అంత బలాజ్యుడయ్యుండి 1000 మంది సర్దారులను ఒక పచ్చి గాడిద ధవళ ఎముకతో చంపిన వాడు స్త్రీకి బానిసైపోయి ఇక చచ్చినా అంతే చాలనుకుంటూ డెలీరాను దాసోహమై దేహి అంటున్నాడు. నీ చేతిలోనే ఉంది. అవును, మరి నీ చేతిలోనే ఉంది. తాజ్మహల్ కట్టాడు ఎవరు? షాజహాన్ గారు. అంటున్నాడు ఆయన భార్యతో, ఏమని? ముంతాజ్ బేగమా అంటున్నాడు. ఏమని? నీ కొరకే, నువ్వేం చెప్తే అది చేస్తా, నువ్వేమంటే అది అంటున్నాడు. ఏంటి ప్రపంచం? ఇక్కడ చూస్తే ప్రతి స్త్రీకి పురుషుడే ఈ రోజు నుంచి అధికారిగా ఉండాలంటే అథారిటీ ఓవర్ యూ. కానీ వాళ్ళ అధికారం నిజంగా యజమానుడికే వచ్చారా? ఇస్తున్నారా? రివర్స్ ఏనా? చూడండి, పురుషులు అంటున్నారు రివర్స్. స్త్రీలైన మీరేమంటారు? నిజమే, నా యజమానుని మాట నేను వింటున్నా. నిజమే, నా యజమానుని మాటకు నేను లోబడి ఉన్నా. నిజమే, నా యజమానుడు ఎంత అంటే అంత, ఏమంటే అది, ఏది చేయమంటే చేస్తా, ఎలా అంటే అలా చేస్తా. ఎందుకంటే బైబిల్ లోబడి ఉండండి అని చెప్తుంది. నిజమేనా? నిజమేనా? వస్తే అంటుంది, నేను రాను. అదేంటి, రమ్మన్న వాడెవరు? పిలిచిన వాడెవరు? పైగా ఎలా రామన్నాడు? నేనేమన్నా అంగహీనంగా రామన్నాడా? అందంగా రా, ముస్తాబైరా, సుందరంగా రా, అలంకరించుకునిరా, నీకున్న గొప్పతనంతో రా. చెప్పబడి దేవునికి స్తోత్రం చెప్దాం. పిలుపు చాలా బాగుంది. కీర్తనలు 45వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. దావీదు గారు రాస్తున్నాడు ఇలాంటి బాంధవ్యాన్ని గురించి ఒక చక్కని మాట. కీర్తనలు 45వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదామా? కుమారి, ఆలకించుము, ఆలోచన చేయము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని మరొక ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించము. చెప్పబడి దేవునికి స్తోత్రం చెప్తాం. ఉన్నారా యజమానికి నమస్కరించేవాళ్ళు? పోరా పోరా ఎదవా, నీలాంటి వాళ్ళు ఎంతమంది చూసాం. కాసుకోపో, నీళ్ళు కాసుకోపో, అన్నం పెట్టామో పెట్టుకొని తిరిపో. ఒక రోజు ఒకసారి చూసా, ఒక స్త్రీ అంటా ఉంది, నేను అప్పుడే చర్చికి వచ్చా. ఆ స్త్రీ నన్ను చూసింది, అరే భాస్కర్ 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 అంటా ఉంది. సరే, ఈ లోపు తాళం రాక నేను అలాగే చూస్తా ఉన్నా, వస్తుందామని. ఈ లోపు నలుగురు ఆడ పచ్చీస్ ఆడుకున్నారు, అంతే, ఏం చేయట్లా. సరే, నాదేమన్నా పాస్ గారని అనుకుంటే ఈ లోపు వాళ్ళ యజమానులు వచ్చాడు. ఆ పచ్చీస్ కాడున్నాము, ఏం చేయాలి? పచ్చీస్ కాడున్నాము, అల్లంత దూరంగానే ఈ బైక్ కాకపోయినా ఆ బైక్ను గుర్తించి లేచి వెళ్ళి ఏం చేయాలా? వెళ్ళి ఆయనకు కావలసిన వేడి నీళ్లు పెట్టడం కానీ, అన్నం వండింది తీసుకొచ్చి పెట్టడం కానీ, కాడకు నీళ్ళు ఇవ్వటం కానీ, వందనాలండి, బాగా జరిగిందా ప్రయాణం అంటాం కాదంట. నీళ్ళు పెట్టాను, తోడుకొని పోసుకో, అంత బిజీయా అంటున్నాడు ఆయన. అంతేకాదు, అన్నం కూడా వండి పెట్టాడా, తినాడు పడే, పెట్టుకో, పడుకోపో. ఈలోపు ఏం చేస్తుంది? 4 అమ్మలతో చేరి పచ్చి సాడుతా ఉంది. ఇక్కడ పాస్ట్ గారు చూస్తున్నాడు, అక్కడ ఆయన చూస్తున్నాడు. అరే రే, ఎంత గౌరవమో, పచ్చిసుకున్న విలువ. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? చూసిన ఆయన ఏమనుకుంటాడు? పరమందున దేవుడు ఏమనుకుంటాడు? పచ్చిసారితో నీళ్లు పోసుకో, నీళ్లు పెట్టుకొని పో, ఆ ప్లేట్ వేసుకొని తినే పడే, పో. మీరేం చేస్తారు? ఇది నిజమైన కాపురమేనా? అందమైన కాపురమేనా? భార్య అందమైనదే, కానీ అందానికి వచ్చిన తిప్పలేంటో తెలుసా? నా మాట
నా మాట వినాలంటే నీ మాట వినాలా. వాక్యం అంటుంది నీ సౌందర్యం కోరిన వాడు నీ యజమానుడు, నీ యజమానికి నమస్కరించని బైబిల్ చెప్తా ఉంటే ఇవాళ చివాట్లు పెట్టేవారు, తిట్టేవారు, కొట్టేవారు కూడా ఆ బండ బూతులు తిట్టే వాళ్ళని నేను స్పష్టంగా చూస్తా ఉన్నా. ఎవరు ఎవరు? భార్య భర్తనా, భర్తను భార్యనా? లోకమంతా ఎందుకో రివర్స్ అయిపోయిందండి. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళారా, దయచేసి ఇక్కడ ఎవరైనా అలా ఉంటే వాక్యాన్ని బట్టి సరి చేసుకో. నీ సౌందర్యం కోరిన వాడు నీ రాజు, నీ ప్రభు, అతనికి నువ్వు లోబడి ఉండాలా. ఒక మాట చూద్దాం. కీర్తన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో దేవాది దేవుడు స్త్రీని దేనితో పోలుస్తున్నాడు, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ట్రై టు రీడ్ ద బుక్ ఆఫ్ 1 Corinthians chapter 11 verse 3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు తెలుసుకొనాలి. యు మస్ట్ నో హూ ఇస్ యువర్ హెడ్. నీ తల ఎవరు? నీ శిరస్సు ఎవరు? నీ తలక ఎవరు యజమానుడు? నీ బుర్ర మీద ఎవరున్నారు? లేక నీకు బుర్ర ఏమై ఉన్నది? ఇలా చాలా మంది నెత్తిరెక్కి కూర్చున్నారంట, తెలుసా? నెత్తిరెక్కి కూర్చొని తెస్తావా తేవా, తెస్తే సాయంత్రం, లేకపోతే అంతే సంగతులు. వింటే జరిగింది, లేకపోతే అంతే సంగతులు. నా మాట విన్నావా సంతోషంగా ఉంటావు. నీ మాట నేను వినాలా, నా మాట నువ్వు వినాలా? ఇక్కడ అంటున్నాడు స్త్రీకి శిరస్సు పురుషుడనియో, పురుషునికి శిరస్సు యేసు దేవుడనియో తెలుసుకోవాలా. కానీ అలా చాలా మంది శిరస్సుల్నే రక్తం తీసుకొచ్చి కొని నీ దగ్గరకు వచ్చి ఏమనుకున్నావు? నువ్వు దేనిని బట్టి నా గర్వపడుతున్నావా? వాక్యం అంటుంది నువ్వు ఎవరికి లోబడి ఉండాలా. ఒకప్పుడు నువ్వు ఈక్వలే, కానీ నువ్వు చేసిన దాన్ని బట్టి. ఇంకొక మాట చెప్పిన, స్త్రీ పురుషుడి నుంచి కలిగిందా, పురుషుడు స్త్రీ నుంచి కలిగాడా? ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం చేస్తే ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కట ఎముకలలో ఒక ఎముకను తీసి మాంసంతో పూడ్చి నరుల్లో నుండి తీయబడిన కనుక ఇది నారి అనబడిన స్త్రీగా ప్రకటిస్తే నువ్వు మనుషుల్లో నుండి భర్తలో నుండి తీయబడ్డావని మర్చిపోయి భర్తని కూర్చుండబెట్టి గడగడ గడగడలాడించేవాళ్ళు ఉన్నారు. వేడి నిండు నుంచోబెట్టి కాయించేవాళ్ళు ఉన్నారు, దొడ్లో పెట్టించేవాళ్ళు ఉన్నారు. లేరా చెప్పండి. మా అమ్మకైతే దొడ్లో నీళ్లు పెడతా, మీ అత్తకు నీళ్లు పెట్టననేవాళ్ళు లేరా? మీ అత్త ఎవరు ఇప్పుడు? మీ అమ్మ అక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం చదివాం? కుమారి నీ స్వజనులను మరువు అంటే ఒకరోజు పెండులో వాక్యం చెప్తావన్నా. పెండులో వాక్యం చెప్తా ఉంటే వాక్యం అయిపోయిన తర్వాత ఇక అమ్మాయి వాళ్ళ అమ్మను వాటేసుకుంటా ఉంది. వాటేసుకుని ఏడుస్తా ఉంది. ఏందమ్మా అంటే అమ్మా వెళ్ళిపోతున్నావా? ఎందుకంటే ఈ అమ్మాయిని సాయంత్రానికి తీసుకెళ్తారని తెలిసిపోయింది. అక్కడికి 3 రాత్రులు తీసుకెళ్ళిపోతా అంటే భరించలేక ప్రేమ కొద్దీ వాటేసుకొని ఏడుస్తా ఉంది. నేను అక్కడే పక్కన ఉంచున్నా. సరే ఏం జరుగుతుంది ఏంటని చూద్దామంటే ఏడ్చిన తర్వాత అమ్మాయి కళ్ళు నీళ్ళు తుడిచి అత్త అంటుంది, అదే అమ్మ నువ్వేం చేస్తావో తెలియదు, అల్లుడిని లోపరుచుకో. అల్లుడిని ఎట్లయినా వశపరుచుకోవాలా, అల్లుడు నీ మాట వినేతడు చేసుకోవాలా. వాక్యం అదే అంటుందా తల్లి? మీ అమ్మాయిని లోబడి ఉండమని చెప్పటమా, లోబడే తట్టుగా చేసుకోని చెప్పటమా? ఎవరిని మాస్టర్? నీకు శిరస్సు ఎవరు? నీకు శిరస్సు ఎవరై ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నీవు ఏదేవాడెవరు, ఎవరు ఏదేవాడై ఉండాలని బైబిల్ చెప్తుంది. నువ్వేమో నేర్చుకుంటున్నావు. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత పెత్తనం చలాయిస్తారు. అర్జెంటుగా మాకు ఒక రూమ్ కడతావా లేదా? అర్జెంటుగా మనం సపరేట్గా ఉందామా లేదా? అర్జెంటుగా మనకు ఒక బెడ్ కొంటావా లేదా? అదే నేను మా అమ్మని విడిచిపెట్టి ఉండలేదే అంటే మీ అమ్మ కావాలో నేను కావాలో తెచ్చుకోపో. ఎవరీమే? లోబడి ఉండవలసిన స్త్రీయేనా? ఐశ్వర్యవతి అంటుంది రాజు అయితే ఏంటంటే నేను రాను. అందుకేమన్నాడు? ఇక నుంచి చెప్పేదేమనగా ఇలాంటి స్త్రీలు మరలా నోరెత్తకుండా ఉండటానికి ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి పురుషుడే శిరస్సు అయి ఉండాలా, అధికారం అయి ఉండాలా. చెప్పండి కూడా ఎవరికి స్తోత్రం చెప్తాం. వాక్యం అంటుంది కనుక చెప్తున్నా. పెళ్లి కాని వాళ్ళు ఆడకెళ్ళిన తర్వాత ఆయన మీద పెత్తనం చలాయించడం గొప్ప కాదు, ఆయనకు లోబడి ఉండటం గొప్ప. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. తర్వాత 16వ అధ్యాయం 18వ వచనం కూడా రెడీ ఉందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు ఓడబెరుకును. జ్ఞానురాలు ఎవరు? హూ ఇస్ వైజ్ ఉమెన్? ఒక కొత్త అమ్మాయిని ఒక దంపతులుగా చేసి ఇంటికి తీసుకెళ్తే
జ్ఞానవంతురాలంటే ఇల్లు కట్టిద్దంట. అంటే రూపాయిని కూడబెట్టుకొని 4 గ్లాసులు అయితే 10 గ్లాసులుగా చేసుకొని, 4 చెంబులు అయితే 10 చెంబులుగా చేసుకొని, ఒక గది అయితే 4 గదులుగా, ఒక అంతస్తు అయితే 2 అంతస్తులు 3 అంతస్తులుగా చేపించుకుంటదంట జ్ఞానవంతురాలు. 3 రాలైతే ఇది తాకట్టు పెట్టైనా నాకు పలావు తెస్తావా తేవా. మా ఇంటికాడ ఉన్నప్పుడు మా ఆయన కూల్ డ్రింక్ తేకుండా, క్షమించు, మా నాన్న సైత్యమే నాకు కూల్ డ్రింక్ తెచ్చితేనే పలావు పెట్టేవాడు. పలావు పెట్టాడంటే స్ప్రైట్ అక్కడ పెడితేనే పెట్టేవాడు. ఇప్పుడు ఏదేమైనా నాకు అనవసరం, అవసరమైతే నా మెళ్ళలు కూడా తీసుకెళ్ళి పెట్టి తీసుకురా. ఎవరేమే జ్ఞానవంతురాలా? జ్ఞానవంతులు గుర్తుపెట్టుకో. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడవసరమా, ఇక్కడ నువ్వు కూడా పెత్తనం చెలాయిస్తావా? కొంతమందికి ఎందుకో ప్రేమ ఇంకా చావదు. బైబిల్ ఏమో నీ సుజానాన్ని మరువమ్మా, పెళ్లి కాకముందు మీ అమ్మా నాన్నమ్మ, పెళ్ళైన తర్వాత మీ అమ్మా నాన్న, మీ అత్తయ్య మామ. మా అత్త మా అమ్మటైతే మా మామ నాకు నాన్నెందుకు కొట్టాడు? అవును మరి నువ్వు నేర్చుకోవాల్సింది అదే, నువ్వు ట్రీట్ చేయవలసింది అదే. ఒకప్పుడు సమానంగా పక్కనే కూర్చున్నావు, కానీ నువ్వు చేసిన దానికి నీ శిరస్సు అయ్యాడు. అది మర్చిపోగాక, అది దేవుడు పెట్టిన కండిషన్. 16వ అధ్యాయం 18వ వచనం, 16-18 సామెతలు. ఎక్కడుంది ఇక్కడ? నీ మనస్సులో ఏముంటదో దాన్ని బట్టే నీకు శిక్ష కలిగిద్ది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేదో పెత్తనం చెలాయిస్తా, నేను చెప్పినట్టే సాగాలంటే నువ్వు అయిపోయినట్టే. అందుకే అలా చాలా కుటుంబాలలో, నిజంగా చెప్తున్నాను, 100కి 80 కుటుంబాలలో నిద్ర లేదంట. ఒప్పుకుంటారా? ప్లాట్ఫామ్ మీద పడుకునేవాళ్ళు, అలిగెళ్ళేవాళ్ళు, సరిగా ఇంటికి రానివాళ్ళు, సమయానికి ఇంటికి రానివాళ్ళు, వచ్చిన పరిస్థితి బాగానే వాళ్ళు, సరిగా చూసుకునేవాళ్ళు లేక, మనశ్శాంతి లేక, ఇంటికి వెళ్ళినా ఏముందని అనేవాళ్ళు. అంటే ఎంతమంది ఉన్నారంట? 20 మందేనంట. ఒక మాదిరి ఉంది, వాళ్ళు 10 మందేనంట జ్ఞానం కలిగిన వాళ్ళు. ఎవరా 10 మంది? నా యజమానుడు వస్తాడు, నా కొరకు ఏదో తెస్తాడు. మీకు పోయే కాలం ఏంటో తెలుసా అండి? తెస్తావా వస్తావా? తెస్తేనే ఇంటికి రా. నిజంగా నీకు జ్ఞానం కలిగి కాపురం చేసుకుంటే, నువ్వు ఆయన హత్తుకుంటే, నువ్వు ఆయన్ని ఎంచుకుంటే, నువ్వు ఆయన దగ్గర తీసుకుంటే, నువ్వు అడిగేది పూలు కావని ఆయనే తెస్తాడు పూలు. నువ్వు ఒక్క మూర అడిగితే ఆయన 4-5 మూరలు ఉచితంగా తెస్తాడు. నువ్వు కాస్త మిఠాయి తీసుకురా, మైసూరు కోపు తీసుకురా అంటే మైసూరు వెళ్ళినోడు వాడు. కానీ ఇవాళ నువ్వు చేసే చేష్టలకి బడ్డీ పెట్టాడు కొనుకోబా అనాల్సిన స్థితి వస్తుంది. అందుకే ఇలా చాలా మందిలో శాంతి లేదు, సమాధానం లేదు. ఇక్కడ మాట చదువుదాం చూడండి, అదే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22 చదువుదామా? సామెతల గ్రంథం 18. భార్య దొరికిన వానికి మేలు దొరుకును అట్టివాడు యెహోవా వలన. పురుషులారా మీరు చెప్పండి, మీ భార్య దొరికింది మీకు మేలేనా తేలా? ఇలా చాలా మంది జీవితాలు అది వచ్చింది, మా కాపురం పాడైపోయింది. అది వచ్చింది స్టార్ట్. ఒకప్పుడు మేము ఎలాగుండేవాళ్ళము, ఒకప్పుడు మేము ఏమై ఉన్నాము, ఇవాళ వచ్చింది. ఇవాళండి నన్ను తిననీదు, తాగనీదు, వెళ్ళనీదు. ఆదివారం తీసుకొచ్చి కాదు మాంసం మా అమ్మకి వేస్తాను. అమ్మకి వేస్తావా? 20 తినొద్దా? నీ అమ్మాయి గుర్తుకొచ్చిందా నీకు? మా అమ్మ లేరా అని ఎంతో ఎక్కువ గుర్తుపెట్టుకో. నువ్వు మీ అయ్య చేతిలో పెట్టబడిన ఒక దానవు. నీ ఏషాలు లేక నీ అధికారం అంతా అక్కడ ఉన్నప్పుడు సాగింది. అక్కడ నుంచి నీకు ఎక్కడ తీసుకొచ్చారు? ఇక్కడ తీసుకొచ్చి చల్లనైన అయ్యా అని నీ చేతిలో పెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? భార్య దొరికిన వారికి మేలు దొరికిందంటే ఆయన సంతోషపడుతూ ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో చూస్తా, నువ్వు ఎలా రాత్రికి వస్తావో చూస్తా, నువ్వు ఏం చేస్తావో చూస్తా. నేను లేకుండా ఇది శిరస్సా టైరా? ఇది శిరస్సా మొండమా? ఇది శిరస్సా బాడీయా? ఏంటిది? చాలా మంది అలా షేక్ చేస్తా ఉన్నారు. షేక్ ఏంటది? షేక్ చేసావు. ఒకటి గుర్తుపెట్టుకో, షేక్ చేసేటప్పుడు నీ నెత్తి ఏంటి? ఇదేంటి? తల ఏంటి? శిరస్సు ఏంటి? చెప్పరు, చాలా మంది చెప్పరు. ఎందుకు అనవసరంగా ఇప్పుడు చెప్పి దొరుకుకోవడం ఎందుకు? చూడండి, మాట్లాడట్లా. రాజ్యం స్త్రీలదే, మాట్లాడండి. నీ శిరస్సు ఏంటి? మీ ఆయన.
నీ శిరస్సు ఏంటి? మీ ఆయన. మీ ఆయనను షేక్ చేస్తే మీ ఆయనకు శిరస్సు దేవుడు, క్రీస్తు. గుర్తుపెట్టుకో, ఈ రోజుకైనా తప్పు దేవుని పాదాన్ని ఒప్పుకొని నీ కాపురాన్ని చక్కదిద్దుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు, మీ ఆయన ఆనందంగా ఉంటాడు. నువ్వు మీ ఆయన ఆనందంగా ఉంటే మీ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు. నువ్వు ఆనందంగా లేకపోతే నువ్వు మీ ఇంటికి పోదామంటే ఈయన మా ఇంటికి పోదామంటాడు. మీ ఇంటికి పో, ఆ ఇంటికి గడుపు. శనివారం వెళ్ళకపో, ఆదివారం ఆడకపో అంటా నేను. నువ్వేమంటావు? మా ఇంటికే ముందుకు పోవాలంటావు. ఎవరి ముందు? ఎవరి ముందు? ఎవరు వల్ల కలిగారు? ఎవరి కోసం సృష్టించబడ్డారు? ఎవరికి శిరస్సు? ఇలా చదివిన వాళ్ళు, అట్లా ఇట్లా వాళ్ళందరూ చరిత్రను తిరగేస్తా ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త దేవుని బిడ్డలారా. దయచేసి స్త్రీలారా, నీ బాధ్యత ఏంటో తెలుసుకో. నో యువర్ డ్యూటీ. నీ బాధ్యత ఏంటి? మొదటి పాయింట్ లో నీ యజమానుడు నేను ఏలువాడై ఉన్నాడు కనుక ఏలువానికి అప్పగించుకో. రెండవది ఏంటి? నీ యజమానుడు నీ ఇంటికి అధిపతి అయి ఉన్నాడు కనుక అధికారి అయిన వారికి ఒక ఎంఆర్ఓ ఆఫీసుకు పో. ఎంఆర్ఓ గారికి ఉన్న స్టాఫ్ అందరూ ఏం చేస్తారు? కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటారు. వాడు వస్తే నాకేందులే, ఏంటంటే వస్తే ఏం చేస్తారంటే అంటారా? అంటే ఏమైంది అంటే తర్వాత ఉన్నది ఊడిపోతాయి. కనుక ఆ అధికారం వస్తున్నప్పుడు అరే సార్ వస్తున్నాడు అని చెప్పి ఎంతో గప్సిప్ గమారు బుడ్డిలాగా అంతా భయపడుతూ మరి నీ యజమానుడు అంటే భయం ఉందా? నీ శిరస్సు అంటే నీకు భయం ఉందా? నీ శిరస్సు అంటే నువ్వు గౌరవం ఉందా? అభిమానిస్తున్నావా? నీ చేతిలో ఉంటది కాదంట్లా. నీ చేతిలో ఉంటే ఆయన చేతులు ఎన్ని ఉంటాయి? నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకో, నీ యజమానుడే అనుకున్నావు. నీ యజమానుడే దేవుడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. ఆయన శిరస్సు. ఆ దేవుడు నువ్వు షేక్ చేస్తే నువ్వు అలాగే ఉంటావా? ప్రాణం హాయిగా ఉంటుందా? నేను అంటాను, పక్క వాళ్ళు ఎందుకు పోతున్నారు? టౌన్ పక్కకి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు ఎలాగ వస్తుంది? నన్ను అపార్థం చేసుకోకండి. నీ యజమానులు దగ్గర తీసుకుంటే, ఆ మాట బైబిల్లో ఉంది. నేను అంటున్నానని మీరు బాధపడుతున్నారేమో. ఒకవేళ అదే 5వ అధ్యాయానికి రండి ఒకసారి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం 15వ వచనం. నీ సొంత కుండలో నీళ్లను చదువమ్మా, కంటిన్యూ. సొంత బావిలో ఉప్పుకు జలమును త్రాగుము. జాగ్రత్త వినండి, ఎంత అర్థం ఉందో చూడండి. నీ ఊటలు బయటికి చెదరగునా, పారదగునా. చదవండి, లాగండి. ఈ మాట జాగ్రత్త వినాలా. నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. అందమైన దుప్పి. బైబిల్ ఉన్న మాటే మీరు ఎప్పుడైనా చదవకపోతే జాగ్రత్తగా చదవండి. నిన్నెందుకు కలగజేశాడు? నీ యజమానునికి తృప్తినివ్వటానికి. ఇస్తున్నావా తృప్తి? మనం అనుకుంటే ఏమన్నావు? ఎన్ని రోజులైనా అలాగే పెడతా, ఎన్ని దినాలైనా అలాగే పెడతా, ఎన్ని నెలలైనా అలాగే పెడతా. ఏంది బైబిల్ ఏం చెప్తుంది? నీ వలన పురుషునికి తృప్తి రావటానికి నిన్న ఆమెకు తోడుగా, ఆయనకు తోడుగా, ఆమెకు నీకు తోడుగా పెడితే ఇక్కడ మన పెత్తనమే జలాలా. నిజమేనా? బైబిల్ అదే అంటుందా? నీ సొంత కుండలో తాగనిస్తావా? అందుకే వీడియోలు అక్కడ తాగడానికి చూస్తారు. లేచాడంటే ఆ గోడ వైపు చూస్తారు. ఎందుకు చూడనిస్తున్నావు? ఎందుకు చూడాల్సిన అవసరం వచ్చింది? వచ్చిన నీ యజమానుడు రాగానే హత్తుకొని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని సంతోషంగా నువ్వు దగ్గర తీసుకుంటే అసలు రెండో వైపు చూస్తాడా? ఏబు గారు అంటాడు 31వ అధ్యాయం 1వ వచనంలో. ఏబు గారు అంటాడు 1వ వచనంలో 9వ వచనంలో చదువుతారా? 31:1 పరస్త్రీని మోహించిన ఎడల జాగ్రత్త. పురుషుడు అంటున్నాడు, నేను ఎలాగ చేస్తే నా భార్య ఎలాగో తనకు తాను తగ్గించుకుంటున్నాడు. తాను ఎంతగా తగ్గించుకున్నా అంటే నేను పరాయి స్త్రీని చూడనంటున్నాడు. చూసే అవకాశం ఎందుకు ఇవ్వాలా? నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? భార్యలారా, నీ బాధ్యత ఏంటి? వాట్ ఈజ్ యువర్ డ్యూటీ?
భర్తలారా నీ బాధ్యత ఏంటి? అందుకే జ్ఞాని అయిన ఆ పౌలు గారు తన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో కూడా ఒక మాట రాస్తున్నాడు స్త్రీల గురించి. 5వ అధ్యాయం 22వ వచనంలో రాస్తున్నాడు, నీ బాధ్యత ఏంటి? కాపురం చేయటమే గొప్ప, కాపురం ఎలాగూ చేయాలో అది గొప్ప. కాపురంలోని యజమాని ఎలాగ చూసుకోవాలో, యజమానురాలైన నిన్ను ఎలాగ చూసుకోవాలా? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు. ఎవరికి సొంత పురుషుడు ఏంటి? సొంత పురుషుడు అంటే అర్థం ఏంటి? సొంత పురుషుడు కాక ఇంకెవరైనా పురుషుడు ఉంటాడా? చెప్పండి, ఇంకెవరైనా ఉంటారా? అలాంటిది ఉంటే అది నీకే ప్రమాదం. బైబిల్ చెప్తుంది అదే, నీకు సొంత పురుషుడు అంటే నీ యజమానుడు. నీ యజమానుడు ఏం చేయాలంట? నీ సొంత పురుషునికి లోబడి ఉండాలా? లోబడి ఉంటున్నావా? తేకుండారా, కొనుక్కోకుండారా, అది ఇంటికి తేకుండారా. చూద్దాం ఎట్టుంటావో చూద్దాం. ఏంటి మాటలు? దేవుణ్ణే శాసించే స్థాయా స్త్రీ నీకు? ఒకప్పుడు దేవుని చేత శపించబడ్డావు, తప్పు చేసావు, పండు తిన్నావు, పండు తినేటట్టుగా చేసావు, తగ్గుండమని చెప్తా ఉంటే మళ్ళీ అలా మొరెత్తి నేను మా అమ్మ మాట వెళ్ళా, మా ఇంటికాడ ఈడకొచ్చింది పేడ కడు తీయటానికి కాదు. మీ ఆయన చెప్తాంటే నువ్వు తీయటానికి ఏమైంది? నీ స్త్రీ నువ్వేం చేయాలి? లోబడి ఉండాలా. ఇక్కడ అంటున్నాడు నీ పురుషునికి లోబడి ఉండును. ఇంకా ప్రతి ఇంటికి క్రీస్తు సంఘములకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు. నిజమేనా? నిజమేనా అమ్మా? చెప్పండి, భార్యకు పురుషుడు నిజమేనా? ఒకసారి ఎక్కడ చూశాను ఈ మాట, విన్నా ఆ మాట. కాపురం చేస్తా ఉంది కానీ పైన తలలేదు. ఎక్కడ పెట్టేసి తల లేదు. జాగ్రత్త, నువ్వు ఏది చేసినా చెల్లిద్దంటే వాక్యమే. వాక్యాన్ని అర్థం చేసుకుని నీ యజమాని ప్రేమతో దగ్గర తీసుకునే బాధ్యత నీదే, ఆస్వాదించుకునే బాధ్యత నీదే, ఆనందాన్ని కలిగించే బాధ్యత నీదే. ఆయనను ఆలాపాల చూసుకుంటే నేనంటాను వస్తూ కేజీ ఆటించి ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. నువ్వు ఎన్ని కాకుండా ఎట్ట తేకుండా ఉంటావు చూస్తా. ఎట్ట చీర కొనుక్కొని పెళ్లికి చీర ఎట్ట కొనకుండా ఉంటావు చూస్తా. ఏది కమాండ్ చేసి చీర కొనికం కాదు గొప్ప, ప్రేమతో తెప్పించుకోవాలా. ఒకటే అన్నాడు నీతో కాదు, 2 కావాలా? చప్పట్లు కొడదామా? నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడదామా? నీతో 1 కేజీ అన్నాడు, కాకపోతే మిఠాయి అన్నావు. మిఠాయి కాదే నీ బొంద, అక్కడ మొత్తం కలిపి అన్ని కలిపేసుకొచ్చారు అనాలా. చప్పట్లు కొడదామా? భర్త అంటే ఎలా ఉండాలా? నీ ప్రేమను బట్టి ఆయన పొంగి రావాలా. నువ్వు ఇటు కూర్చుంటే నువ్వు అటు కూర్చుంటు, నువ్వు అడు పడుకుంటే ఇటు పడుకుంటు. ఏంటి కాపురం? బెడ్ ఒకటే కానీ ఈయనకి ఇటు తింటూ ఇటు తింటూ. ఎందుకురా? అర్థం చేసుకో, వాక్యాన్ని అర్థం చేసుకో. నీ డ్యూటీ అంటే నువ్వు తెలుసుకోకపోతే చివరికి నువ్వు దెబ్బతింటావు. ఇప్పటికే దెబ్బతింటావు. ఎందుకు? పురుషుడు దేవుడితో సమానంగా ఎంచుతున్నాడు. శిరస్సు ఆయన. నువ్వు ఈ పురుషుడు, మీ ఆయన, ఇటు పోతాడు, ఇటు చేతకారుడు, ఇటు చదువుకోనాడు, నీ బొంద, నువ్వేం కాదు, నీ వల్ల కాదు, నీ పని పాట లేదని అన్నావు అనుకో. పని పాటలకు నెల చేసుకున్నా, అన్నం ఉన్నాడో లేడో తెలియకుండా నెల చేసుకున్నా, ఆయన ఇష్టపడే చేసుకున్నావు కదా. మీ అమ్మ బాబు నీకు ఏం చెప్పారు? లోబడి ఉండమని చెప్పారా? అధికారాన్ని చెలాయించమని చెప్పారా? ఏడొక చదివే అధికారం చెలాయిస్తావేంటి? నువ్వు మాట ఎప్పుడైతే జారుతున్నావో పైనున్న ఆయన్ని బాధ పెడుతున్నావు. పైనున్న తలను బాధ పెడితే ఈ తలకు చిన్న చెప్పండి హెడేక్ వస్తే ఏమైంది? అది 7 నుంచి 7 వచ్చింది. అందుకే అలా చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారండి. ఏ వ్యాధి? మనస్సుకు పట్టిన రోగంతో. ఎందుకో తెలుసు? ఆపట్టే అహేశ్వరుష్ అన్న మాటకు పట్టుబట్టింది వస్తి. ఏమని? నేను రాను. నువ్వు రాకపోతే నేనేం చేయలేనా? నువ్వు రాకపోతే నేనేం చేయలేను వాళ్ళ. ఆయన అంటున్నాడంటే ఇప్పటి వరకు నేను సమానంగా చూసుకొని నా పక్కనే కూర్చొని పెట్టుకొని నీ సౌందర్యాన్ని లోకానికి చూపించాలని నేను అనుకున్నా. నా మాటను తిరస్కరించి రాను, ఏం చేస్తావో చేసుకోండి. ఆయన అన్నాడు, ఇక నుంచి నువ్వు ఎప్పటికీ రావద్దు. ఇక నుంచి అసలు నువ్వు నా ఇంట్లో ఉండటానికి లేదు, రాణిగా ఉండటానికి లేదు, ఒంటిగా ఉండటానికి లేదు. నీకున్న మొత్తాన్ని అక్కడ పెట్టే సర్దుకొని ఎన్ని జొతలు వచ్చావో అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోవు అని చెప్పి వెంటనే ఇంత మూలంగా చెప్పేది ఏమనగా ఇక నుంచి ప్రతి ఇంటికి పురుషుడు
అధికారి ఉండాలి. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. కారణం ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాడు నీ భర్త. కానీ నువ్వేంటో తెలుసా, ఏ కాడికి పెత్తనం చెలాయించాలా, ఆయన మీదకి వెళ్ళాలా, ఆయన పడగొట్టాలా, ఆయన ఏదో చేయాలని నువ్వు అనుకుంటే దేవుడు పిచ్చివాడా ఇలా చేయడానికి? నువ్వు ఎప్పుడైనా ఏసైనా అడుగు, ఏసయ్య ఆయన తలగా చేసాడు నన్ను తలగా చేయి అని అడుగు. ఆయన అడుగు, ఏం చెప్తాడు? అమ్మా మీ జాతి ఇలా చేసిందమ్మా, ఒకప్పుడు నేను తయారు చేసినప్పుడు ఆదాము ఎంతో అంతే. కానీ ఏం చేశారు? ఇలా చేసుకుని. దయచేసి ఈ మాటలు విన్న తర్వాత అపార్థానికి పోయి ఇంకా కోపం తెచ్చుకొని ఇవాళ నుంచి సాయంత్రం చూపిస్తాను నా తడాక. ఏం చూపిస్తావు? పైన మధ్యలో దేవుడు ఉన్నాడు తెలుసా నీకు? పురుషుల తర్వాత దేవుడు ఉన్నాడు తెలుసా నీకు? నువ్వేం సాధిస్తా? ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారి విషయం ఒక మాట చెప్పి సెలవు తీసుకుంటా. ఇలాంటి స్థితి ఆయనకు వచ్చిందంట. ఒకరు చెప్తే విన్నా, పుస్తకంలో రాసిన్నా నేను. ఆ భార్య పట్టుబట్టి 35 సంవత్సరాల పాటు గడగడగడగడలాడించిందంట. స్త్రీలు పట్టుబడితే తిరిగేది ఇక. వాడు ఆనందపడరు, ఎదుటివాడు ఆనందపడలేరు. మరి యజమానుడికి అతి తృప్తి పడిద్దాం. ఏం పడుతావమ్మా? మనగా తీసుకొని పడుకుంటాం అంతే. ఏమంటుందా? ఏమన్నా చెప్పాం? ఏమన్నా ఉందా ఆనందం? తాతయ్యని తృప్తి పరచుకుని అమ్మమ్మ ఏమిటంటే ఏమన్నా లాభం ఉందా? ఇచ్చిందే కొద్ది కాలం. ఈ 70 సంవత్సరాలు ఆనందపడాలని దేవుడు మేము ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ పెత్తనం, ఇక్కడ ఓవరు, ఇక్కడ వ్యవహారం, ఇక్కడ అంతా ఇట్లా ఆర్డర్స్ 38 సంవత్సరాలు ఎంత ఓర్చుకున్నా ఆమె పట్టే వదలేదంట. చివరికి దేవుడు మెల్లిగా, అంతే కదా, ఇక కాలుకు చేయకైతే తప్ప మనం లొంగం కదా. కొంతమందికి అంతే. కొంతమందికి ఉన్న పాటున దామున కింద పడిపోతే తప్ప, ఇక సచ్చేటప్పుడు ఉంటే తప్ప లెక్కలు. ఎందుకంటే మరి ఇంతే, ఈ పట్టుబడితే అంతే. నేను ఆనందం ఉండకూడదు, నువ్వు కూడా ఆనందం ఉండకూడదు. నాకు ఆనందం ఉండకూడదు, దానికి కూడా ఆనందం రాకూడదు. అంతే. ఇదే గొప్ప. ఇదండి కాపురం అంటే. నువ్వు సంతోషంగా ఉండి నీ యజమాని సంతోషపడతా ఉంటే వాడు పిచ్చోడైనా కూలీ నాయి చేసుకోవాలన్నా నీకోసం ఒక మూట పూలో ఏదన్నా తల చెయ్యి ఇక్కడేంటి కండ వేసుకొని మూట కట్టుకొని తీసుకొచ్చి నీకు ఈడ అయ్యో ఏం తెచ్చి అంటే అది తెచ్చేరావంటే చాలేగా, నువ్వు చాలా మంచోడు అయ్యా, వస్తా 4 పూలు తెస్తావయ్యా అనరా. కమాండ్ చేసి తేకపోతే ఇంటికి ఎట్టొస్తావో చూస్తా. రావంగానే 35 సంవత్సరాలు అయిందంట. ఈ లోపు ఒకటి పుట్టుకొచ్చిందంట. చివరికి చచ్చిపోవటానికి ఇక రేపో మాపో దగ్గరకు వచ్చేసి పరిస్థితి దారుణమైంది. ఈయన బలకడు అమ్మలకడు. ఈయన పలకరితన ఏమైందంటే 35కి వెళ్ళిపోయిందంట. చివరికి దేవుడికి ఆ రోజు ప్రార్థన చేస్తే వెళ్ళి ప్రార్థన చేయి అన్నాడంట. మరి ఇన్నాళ్ళు దగ్గర రానిలేదు, ఇన్నాళ్ళు దగ్గర తీసుకోలేదు, ఇన్నాళ్ళు పౌరుషాన్ని పెట్టింది. ఏముంది? ఏమైనా ఆనందం ఉందా? అలా చేస్తే చివరికి వెళ్ళి ప్రార్థన చేస్తే బాగుపడింది, కానీ బుద్ధి మారలా. తక్కువ తెచ్చుకో. కొద్ది రోజుల తర్వాత నువ్వు చావటానికి ఇంటికి వచ్చింది ఆనందంగా ఉండటానికి. నేను అంటున్నా, జ్ఞానవంతురాలు అయితే మిద్దె మీద మిద్దెపిస్తావు. జ్ఞానాన్ని తక్కువగా ఉంటే ఉన్నదా తాకడ పెట్టి ఆ సెట్ ఇటో తాకడ పెట్టి వెళ్తున్నావా, కోడి మాసం తీసుకురావాలి మగడా, నువ్వే మగడా. ఇంటి మాటలు కోడి మాసం తేలేనుడా, తేగలడు తెస్తాడు తేడు ఆయన ఇష్టం. నువ్వేం చేయాలా? పచ్చడి ఉన్నప్పుడు పచ్చడి తినాలా, కోడి మాంసం ఉన్నప్పుడు కోడి తినాలా. ఇలా మాంసం తేగపోతేనా నేను అవసరమైతే పుట్టింటికి వెళ్ళిపోతా. అర్థమవుతుందా? ఆలోచన చేసుకోండి దయచేసి. కాపురాన్ని చక్కటి. మన సబ్జెక్ట్ ఏంటి? నీ బాధ్యత ఏంటో తెలుసుకో. ఏంటి నీ బాధ్యత? లోబడి ఉండటం. ఏంటి నీ బాధ్యత? పురుషుని చెప్పిన మాట వింటూ. ఎందుకో తెలుసు, ఆయన నీకు అధికారి, ఆయన నీ మీద అధికారి, ఆయన ఎరువాడు ఉన్నాడు, ఆయన శిరస్సు ఉన్నాడు. అంతేగాని ఆయనకు నువ్వు శిరస్సు కాదు, ఆయన నువ్వు అంతానికి కాదు. దేవుడు ఆయన దేవుని వాక్యం ఏమంటుందంటే, పురుషులారా భార్యలను ప్రేమించన్నాడు, కానీ స్త్రీలతో అంటున్నాడు వారిని లోబడి ఉండండి. లోబడితే నిన్ను ప్రేమించి ఆయన ఏం చేస్తాడు? నువ్వు చెప్పాల్సిన అవసరం లేకుండా మొత్తం నీకు తెచ్చి పెడతాడు. ఎందుకు తెలుసా? నీ మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉంటుంది. దేవునికి మన మీద ఎంత ప్రేమో, సంఘం మీద ఆయనకి ప్రేమ ఎంతో, నీ మీద కూడా అంతే ప్రేమ ఉంది. కానీ నీ మాటల వల్ల కరిగిపోయి బతకటం కన్నా అర్జెంట్కి వెళ్ళి ఆ 9 కింద తలకాయ పెట్టినా అంతే చాలు. నీవు లేరా నేను తర్వాత నువ్వేం చేస్తావు? మొండాం. ఈ శిరస్సు పోయి మొండంతో ఏం కాపురం చేస్తా? శిరస్సును చక్కదిద్దుకో, మహారాజులాగా చూసుకో, గౌరవప్రదంగా పెంచు. ఆయన ఎంత ఆనందంగా ఉంటే నువ్వు అంత ఆనందంగా ఉండగానే నీ పట్టుబట్టి ఆయన నలగొట్టి రేపో మాపు చేస్తాడు. ఇక నువ్వు వేళదు కానీ ఏం వెళ్తాడా?
బయలుదేరింది. చంపి అన్ని బండి కింద పెట్టి బయలుదేరింది. మగ బయలుదేరి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.